భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 36 శ్లోకం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిన్. అర్జున, నీ శత్రువులు నిన్ను గురించి ఎన్నో అసభ్యమైన మాటలు చెబుతారు. నువ్వు చేస్తున్న పని నీ బలహీనతగా భావించి నీ సామర్థ్యాన్ని నిందిస్తారు. ఇది కన్నా బాధాకరమైన విషయానికి ఇంకేదైనా ఉందా? తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు గౌరవం కోల్పోవడం వల్ల కలిగే లోతైన మనోవేదన గురించి చెబుతున్నాడు. నీవు ధర్మపరంగా నిలబడకపోతే నీ ప్రత్యర్థులు నిన్ను అవమానిస్తారు, నీ సామర్థ్యాన్ని తక్కువ చేస్తారు. వీటి వలన కలిగే మానసిక వేదన శారీరక నష్టాల కన్నా ఎక్కువ. ఈ మాటలు మన జీవితానికి వర్తిస్తాయి. పని మానేస్తే ప్రపంచం నిన్ను ఒక బలహీనునిగా చూస్తుంది. నీ శత్రువులు నీ మాటలను కాదు, నీ మౌనాన్ని ఆయుధంగా మార్చుకుంటారు. ఈ శ్లోకం పాఠం: నీ గౌరవం నీ చేతుల్లోనే ఉంది. వెంటాడే మాటల కంటే నీ ధర్మాన్ని వదలటం వల్ల కలిగే నింద భయంకరమైనది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. మొత్తంగా ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పేది, నీ మౌనం నిన్ను మరింత అవమానానికి గురి చేస్తుంది. నీ కర్తవ్యాన్ని చేస్తే ఆ విమర్శలే ఓ రోజు ప్రశంసలవుతాయి. సందేశం: మీరు కూడా జీవితంలో ధైర్యంగా నిలబడ్డ సందర్భం ఉందా? కింద కామెంట్లో మీ అనుభవాన్ని పంచుకోండి. లైక్ చేయండి. ధైర్యం నిగూఢమైన వారికి షేర్ చేయండి. ఇంకా గీతా జ్ఞానం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం తత్ సత్. జై శ్రీకృష్ణ.